జిల్లాలో గడిచిన వారం రోజులుగా చర్చనీయాంశంగా మారిపోయింది ఒక ట్రాన్స్ఫర్ కోసం నేను నా జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా చూడలా ఇంత పెద్ద రచ్చ జరగటం. ఇందులో ఒక కేజీబీవి స్కూల్కి సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్ గారు సౌమ్య గారు, కలెక్టర్ గారు చేసినటువంటి ట్రాన్స్ఫర్ ఎందుకు ఇంత రప్చర్ అవుతుంది? అసలు ఇందులో మూల కారణాలు ఏంటి? అసలు ఇంత చేయవలసినటువంటి అవసరం ఏంటి? ట్రాన్స్ఫర్ సహజమే కదా. ఒక ఎంప్లాయీ జీవితంలో నేను ఉద్యోగిగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా సిద్ధపడతాడు కదా. అది ఎంప్లాయీకి బాగా తెలుసు కదా. మరి ఇక్కడ ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? ఇది ఎందుకు ఇంత పొలిటికల్ వార్లా ఎందుకు మారింది? ఆఖరికి పొలిటికల్ వార్ వెనకాల కులాల ప్రాధాన్యత కూడా ఎందుకు కనపడుతుంది? కులాల మీద దాడులు ఎందుకు కనబడుతున్నాయి? అసలు ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, కథ ఎటు నడుస్తుంది? నేనైతే ఒక ఎమ్మెల్సీగా, ఒక తటస్థుడిగా, ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్గా ఈ విషయాన్ని నేను పూర్తిగా పరిశీలిస్తే చాలా ఉంటాయి. ఈ కులాల పైన దాడులు జరుగుతున్నాయి. టెక్కల్ నియోజకవర్గంలో అదే జరుగుతుంది. ఒకే కులానికి చెందిన వాళ్ళు అటెండర్ నుంచి ఆర్డీఓ వరకు ఉన్నారు. అది మంత్రి కులానికి చెందిన వాళ్ళు. మిగతా కులాలన్నింటి మీద కూడా విపరీతంగా అరెస్టులు, కేసులు, జైళ్ళు, బెదిరింపులు, స్కీమ్స్ రద్దు చేయడాలు, ఒక రకంగా ఒక నియంతృత్వ పాలన అక్కడ టెక్కల్లో జరుగుతుంది. అదే జిల్లాలో కూడా జరుగుతుంది. ఎక్కడ చూసినా అదే పరిస్థితి నడుస్తుంది. ఈరోజు ఇటువంటి టార్చర్కే మనం వెళ్ళాలనుకుంటే మరి సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు కూడా నిన్న ఒక నిర్వాహకం చేశాడు. అగ్రికల్చర్ మినిస్టర్ కదా ఈయన పేషీలో జనరల్ మేనేజర్ పొజిషన్లో రాజ్మోహన్ గారు ఉన్నారు. ఈయన వీసీ అండ్ ఎండీకి ఒక లెటర్ పెట్టాడు. ఒక విచిత్రంగా ఈ లెటర్ నిన్నే వచ్చింది, చాలా ఆశ్చర్యంగా. ఈ లెటర్లో ఏంటంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో, అంటే వైసీపీ కాలంలో సిఎంసి ద్వారా మనం ఏదైతే మెషినరీ అంటే వ్యవసాయ పనిముట్లు, యాంత్రికంగా వ్యవసాయం చేయడానికి కావాల్సినటువంటి పనిముట్లు సరఫరా చేసే కంపెనీలతో డైరెక్ట్గా నాకు లింక్ చెయ్యు, ఒమిషన్స్ కోసం, కమిషన్స్ కోసం అని మంత్రి ఓఎస్డి ప్రజరిస్తున్నాడు. ఎవరి మీద? రాజ్మోహన్ మీద, జనరల్ మేనేజర్ మీద ప్రజరిస్తున్నాడు. ఆ జనరల్ మేనేజర్ వీసీకి, ఎండీకి ఓ లెటర్ రాసి నాకింత ప్రజరిస్తున్నారు, కమిషన్స్ కోసం ప్రజరిస్తున్నారు, నేను మానసిక ఒత్తిడికి తట్టుకోలేక, ఇంకో ఆప్షన్ లేక, అవినీతి చేయలేక, ఓఎస్డి తాలూకా మంత్రి తాలూకా ఓఎస్డి దుర్మార్గాన్ని తట్టుకోలేక నేను సెలవు పెడుతున్నాను అన్నాడు. మరి దీని సంగతి ఏంటి? మిస్టర్ కృష్ణదాస్ పరామర్శిద్దామా? పరామర్శించరా? మరి ఈయనకి జరిగిన అన్యాయానికి రాష్ట్ర స్థాయిలో నిన్ననే, ఈరోజు సౌమ్యకు జరిగింది. ఓకే, అచ్చెన్నాయుడు చెప్పాడు కాబట్టి కృష్ణదాస్ వెళ్ళి పరామర్శించాడు, వెళ్ళి సంఘీభావం తెలిపేశాడు. మరి ఈయనకు పరామర్శించవా మిస్టర్ కృష్ణదాస్ అండ్ ధర్మాన ప్రసాద్? మరి దీనికి ఏమంటారు? ఇది మానసిక ఒత్తిడి కాదా? ఒక అధికారికి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు కల్పిస్తున్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు, మరి రవికుమార్ మీద ఎంత సబ్జెక్ట్ చేస్తున్నారే, మరి మంత్రి అచ్చెన్నాయుడు మీద చేయరా? మిస్టర్ కులానికి చెందిన వాళ్ళు ఎందుకు ఈ జిల్లాలో ఎక్కువ పనిచేస్తున్నారు? శ్రీకాకుళంలో కానీ, లేకపోతే ఈ జిల్లాలో కానీ, టెక్కల్లో కానీ ఏంటి దాష్టికం? ఎవడి మీద రౌడీ చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇదే జరిగితే, అది మా బుర్రల్లో కానీ పొరపాటున ఎక్కింది అంటే ఖచ్చితంగా నేను ధర్మాన ప్రసాద్కి, కృష్ణదాస్కి, అచ్చెన్నాయుడికి వార్నింగ్ ఇస్తున్నాను. వీ విల్ స్టార్ట్ ద గేమ్. మేము స్టార్ట్ చేస్తాం. దేన్ని మేము ఏ స్థాయికి వెళ్ళాలో మరో ఉద్యమమే ప్రారంభమవుతుంది. జాతికే నష్టం జరుగుతుందంటే దాని పక్షాన్ని కూడా నిలబడతాడు శ్రీనివాస్. జాతికి నష్టం జరుగుతుందంటే నిలబడుతూ ఆ జాతి మీద ఆధారపడిన ఇతర కులాలన్నిటి కోసం అవసరమైతే ప్రాణత్యాగాలు చేసినా సరే మేము సిద్ధంగా ఉంటాం. మాలో కూడా కొంతమంది చీడపురుగులు ఉంటారు, వాళ్ళని వాడుకుంటుంటారు. వాడుకొని కులంలో చిచ్చు రేపాలని చూస్తారు. దానికి కూడా టార్గెట్ పెడతాం. టార్గెట్ పెట్టి ఏకీకృతం చేస్తాం, జాగృతి చేస్తాం. కళింగ జాగృతి కోసం ముందుకు అడుగేస్తాం. కళింగ జాగృతిలో భాగంగా ఈ జిల్లాలో ఉండే అన్ని కులాల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాం. వాళ్ళ కోసం అండగా ఉంటాం. అన్ని కులాల కోసం అవసరమైతే ప్రాణ త్యాగాలకనే సిద్ధపడతామని తెలియజేస్తున్నాం. ఈ దాష్టికాల నుంచి గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం.
మీరు సస్పెండ్ అవడానికి కారణమైన వాళ్ళు ఎదుర్కోవడం కోసం కుల ప్రస్తావన ఏముంది, రహస్యం ఏముంది? నేను కళింగ కులానికి చెందిన వాడిని సస్పెండ్ చేశారు, స్పీడ్గా ఉంటానని సస్పెండ్ చేశారు. నేను అక్కడ ఉంటే వాళ్ళ ఉనికికి అడ్రస్లు ఉండవు, వాళ్ళని గట్టిగా ఎదుర్కొంటాను. నాది మొండితత్వం, ఎవరిని భయపడను. నా వాయిస్ కలేజా లేదు, వాళ్ళకి నన్ను ఎదుర్కొనే శక్తి లేదు. సస్పెండ్ చేస్తే మాత్రం నేను ఏదో హైదరాబాద్ వెళ్ళి వ్యాపారాలు చేసుకొని బట్టలు మడతేసుకుంటాను అనుకుంటున్నారా? మడత వేయడానికే వచ్చాను ఇక్కడ, అందుకే అక్కడికి వెళ్ళాను. వాడుకుంటూ ఎప్పుడూ వాడుకుని ఉండేవాడిని. అన్ని కులాలని నేను వాడుకుంటా ఈ సందర్భంగా. అన్ని కులాలని నాయకత్వం వహిస్తా అంటున్నాను నేను. కళింగ కులానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఇతర కులాలు కూడా నష్టపోతున్నాయి. అన్ని కులాలకి కూడా బాసటగా ఉంటాం, అన్ని కులాలకు కూడా నాయకత్వం వహించి ముందుండి నడిపిస్తాం ఈ దాష్టికమైనటువంటి ప్రమాదాల నుంచి అని నేను తెలియజేస్తాను.